కొంతమంది మన పార్టీ నుంచి ఇలా బయటకు పోతున్నారు నాయకులు. కార్యకర్తలు ఎవరు పోతలేరు, గ్రామ స్థాయి మండల స్థాయి వాళ్ళు ఎవరు పోతలేరు. ఎవరైతే మధ్యలో మన పార్టీలకు వచ్చిండ్రో కొంతమంది పవర్ బ్రోకర్లు, కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ, ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాని మళ్ళా పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు. ఎందుకంటే మీరు ఇలా కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇది అన్యాయం కాదా? ఏం తక్కువ చేసింది పార్టీ మీకు? అన్ని అవకాశాలు తీసుకున్నారు, ఇవాళ వాళ్ళే పోతా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు, నిలబడ్డ నాయకులను గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఇది ఏం ఋతువు అంటే ఈ ఆకులు రాలే కాలం, ఇది శిశిర ఋతువు అంటారు, అంతేనా? శిశిర ఋతువు అంటే ఆకులు రాలుతాయి. ఇప్పుడు అట్లే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులన్నీ చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. పనికిరాని ఆకులు చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. ఒకటే ఉంటుంది, ఆకులు పోయినాక వచ్చేది ఏముంటుంది? చిగురు పెట్టదా పెట్టదా? మూలమంత్రం మాత్రం స్థిరంగా ఉంటుంది. ఆకులు పోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు వస్తుంది, మళ్ళీ ఆ చెట్టు మళ్ళా వికసిస్తుంది. రేపు కూడా కొన్ని పనికిరాని కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఈ గడ్డ మీద. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అసలు రేవంత్ రెడ్డి మాట్లాడు, ఈయన ఎప్పుడైనా జై తెలంగాణ అన్నాడే? అరే నువ్వు ఆనాడు ఉద్యమంలో జై తెలంగాణ అనలే, ఇవాళ ముఖ్యమంత్రి అయినాకనైనా ఒక్కసారి జై తెలంగాణ అన్నవా? ఏ రోజన్నా అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి 2 పువ్వులన్న పెట్టిన ముఖమానిది? నువ్వు తెలంగాణ మీద ప్రేమ నటించుడా? నీకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నదా? తెలంగాణ కోసం జైళ్ళల్లో పడ్డది మనం, దెబ్బలు తిన్నది మనం, పోరాడింది మనం, తెలంగాణ తెచ్చింది మనం. ఇవాళ గోబల్స్ ప్రచారం చేసి, దుష్ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను దయచేసి మా నాయకులను, కార్యకర్తల్ని, దుబ్బాక గడ్డ ఇది బీఆర్ఎస్ గడ్డ, బీఆర్ఎస్ అడ్డ, దయచేసి మీరందరూ గట్టిగా కష్టపడండి. ఇది మనకు చాలా ప్రెస్టేజ్. మెదక్ ఎంపీ అంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీదే. ఎప్పుడైనా బీఆర్ఎస్ఏ గెలిచింది, ఇప్పుడు కూడా మనం గెలిచి తీరాల్సిందే. మెదక్లో మన ఎంపీ మనకుంటే ఏడాదికి 5 కోట్ల రూపాయలు మనకు ఎంపీ ఫండ్స్ వస్తాయి, 100 కోట్ల రూపాయలు విద్యానిధి కింద వస్తుంది. మరి ఇలాంటి ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని మళ్ళీ మన భవిష్యత్తు వైపు మనం అడుగులు వేస్తాం. ఆ రోజు ఎట్లయితే తెలంగాణ రాదు, కేసీఆర్తో ఎప్పుడు కావాలని మాట్లాడితే కేసీఆర్ తెలంగాణ తెచ్చి చూపించిండు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ముమ్మాటికి వచ్చి తీరుతుంది. దీన్ని ఎవ్వడు ఆపలేడు. చూపిద్దాం మనం కూడా ఏందో. ఇప్పుడు కొంతమంది పోలీసు వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, కొంతమంది అధికారులు ఎక్కువ చేస్తున్నారు, అన్ని రికార్డ్ చేసి పెడుతున్నాం. ఏం శాశ్వతం అనుకుంటున్నారా? మనం ఆ రోజేమో ఇట్లాంటి పనులు చేయలే. ఎంతసేపు మంచినీళ్ళు ఎట్లా, దవాఖాన్లు ఎట్లా, కాలువ నీళ్ళు ఎట్లా, రోడ్లు ఎట్లా, ఆసర పెన్షన్ ఎట్లా, కళ్యాణ లక్ష్మి ఎట్లా, రైతు బంద్ ఎట్లా, రైతు బీమా ఎట్లా అని మనమేమో పని మీద పడ్డాం. వీళ్ళేమో అన్ని కేసులు పెట్టుడు, కిరికిరులు పెట్టుడు, అబద్ధాలు ప్రచారం చేయడం, గోబల్స్ ప్రచారం చేయడం, ఇక్కడేమో అయిందట, అక్కడేమో అయిందని ఓ ఫాల్తు మాటలు చెప్పుకుంటూ ఇలా వీళ్ళు రాజ్యం వెళ్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఫాల్తు మాటలు? చేసిన ముఖమైతే గీ పని చేద్దురా? ఆయన అంటాడు నేను పేగులు మెడలేసుకుంటా. పేగులు మెడలేసుకుంటూ కాదు రేవంత్ రెడ్డి, పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, పేదల కోసం పనిచేయి. ముఖ్యమంత్రి అంటే వాడు పేగులు మెడలేసుకుంటాడు. పేదల కోసం పనిచేయాలి. పేదలకు నువ్వు ఇస్తాన్న 4000 పింఛన్ ఇచ్చి మాట్లాడు. నిరుపేద మహిళలకు నువ్వు ఇస్తాన్న 2500 రూపాయల గురించి మాట్లాడు. అవి చేత కాదు. మానవ బాంబులైతా ఎవడన్నా మానవ బాంబుల గురించి మాట్లాడతాడే? మానవీయ పాలన గురించి మాట్లాడు రేవంత్ రెడ్డి. పేదల కోసం పనిచేసే విషయం మాట్లాడు. అంటే ఈయన అన్ని కూడా ఇంకా ప్రతిపక్ష నాయకుడు లెక్క గోబల్స్ ప్రచారానికి ఆయన ఇవాళ ప్రచారం చేస్తా ఉన్నాడు.